జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనం చూద్దాం మంచి రెసిపీ, స్వీట్ రెసిపీ, పండగల స్పెషల్ అన్నమాట. ఏంటంటే బెల్లం కొమ్ములు పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. వీటిని జాంగ్రీ మురుకులు అని కూడా అంటారు. సో నెక్స్ట్ మనం ప్రిపరేషన్ ఏంది చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ కానీ బేసన్ కానీ తీసుకొని అందులోకి 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి, జల్లించి వేసుకోవాలి. ఒక అర కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకొని వేడి ఆయిల్, ఒక చారు గంట ఉంటుంది కదా, ఆ గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. వేడిగా ఉండాలన్నమాట. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత చన్నీళ్ళతో ఇలా పిండి ముద్దలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఇంతేనండి, మనకి పిండి రెడీ అయిపోయింది. ఇంకా ఈ పిండి నానాల్సిన అవసరం ఏమీ లేదు. వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీ విధంగా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పిండి తీసుకొని మనం జంతికల గొట్టం ఉంటుంది కదా, అందులో కొంచెం పిండి మనం ఇలా జంతికల పావులో పెట్టేసుకొని ఇంకా మనం మురుకుల్లాగా వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడిగా ఉండాలండి. వేడి ఆయిల్లో వేస్తేనే క్రిస్పీగా, ఫాస్ట్గా మనకి మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఆయిల్లో మురుకులు వేసుకున్న తర్వాత మనం వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు అలా కాలిన తర్వాత రెండో వైపు కూడా ఇలా తిప్పివేసి కాల్చుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్ కాలిందంటే మనకి ఆ నూనె నొరగన్నది రాదనమాట. ఇంతేనండి, అలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ కోసం మనం ఒక కళాయి స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కప్పున్నర బెల్లం వేసుకోవాలి. ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా 2 కప్పుల బెల్లం వేసుకోండి. మంచిగా ఎక్కువ మనకి మురుకుకి ఆ బెల్లం అనేది మంచిగా పడుతుందన్నమాట. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఇలా కప్పు తీసుకొని ఇంకొక కప్పుకి కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా నొరుగొచ్చేదాకా కొద్దిగా ఉడికించుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం చెక్ చేసుకోవాలి. తీగ పాకం అంటారు కదా, అలా చేతికి ఇలా అంటుకుంటే సరిపోతుంది. మనకి పాకం కూడా పెద్దగా రావాల్సిన అవసరం ఏం లేదు, చెక్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇలా లైట్గా చేతికి అంటుకుంటూ తీగలాగా వస్తే సరిపోతుంది అన్నమాట. అంతే. ఇంకా మురుకులన్నీ ముక్కలుగా ఇలా చేసుకొని మంచిగా ఇంకా పాకంలో వేసుకోవడమే అండి. అంతే అండి, జాంగ్రీ మురుకులు రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీగా ఉంటాయి. 1 మంత్ పాటు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. మీరు మురుకులన్నీ ఒకేసారి తుంపి పెట్టేసుకొని తర్వాత పాకంలో వేసి కలిపేసుకోవచ్చు. ఇంకా పిండి అయితే మనకి 2 కప్పులు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి, ఇంకా దానికి స్వీట్ అయితే ఇంకా 2 కప్పులు బెల్లం తీసుకోండి. మంచిగా పడుతుందన్నమాట మురుకులకి. ఇంకా ఇంతేనండి, మన బెల్లం మురుకులు ఏమంటారు, ఇంకా బెల్లం కొమ్ములు రెడీ అయిపోయాయి. మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.